ఉంచండి. బాగా నాణ్యతగా పక్కన ఇట్లా ఉంటుంది అనమాట. షోల్డర్స్ వచ్చేటే పండుగ బాగా నేత పండుగ కోసి తొందర మాగదు, పచ్చగా ఉంటుంది అనమాట. పక్వానికి వచ్చిన పండుగ కోసి ఇలా ఉంటుంది అనమాట. ఇలా పండుతుంది చూడండి. జీడి కాడ కూడా ఇప్పుడు చూడండి కార్పెటేషన్ ఇక నల్లగా అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ మామూలు న్యాచురల్ కలర్లో ఉంది. ఎత్తినంత పడేందుకు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట పండు. ఇప్పుడు ఈ పండు కోసినా కానీ లోపల కూడా యూనిఫామ్గా పండి ఉంటుంది అనమాట. అంటే సంపూర్తిగా పండు పడి ఉంటుంది. అదే కాల్షియం కార్పెట్ పండిస్తే కింద అక్కడ పచ్చగా అక్కడ నల్లగా లోపల అక్కడ ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. మీకు ఏదైనా డౌట్ కూడా వస్తుంది. అలా కాకుండా నేత పండు కోయడము, పరిపక్వమైన పండును కోయకుండా ప్రతి ఒక్క రైతు కూడా పరిపక్వత దశకి వచ్చిన తర్వాత పండుగను కోయాలని తెలియపరుస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ గారు మాట్లాడతారు. కాశ్మీర్ ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, వాళ్ళు కూడా సమాధానం చేస్తారు. మీరందరూ వాళ్ళ యొక్క సూచనలను పాటించి మన నా పేరు వెంకటరామ, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల. ఈరోజు మనం పల్లాగడ్డ పట్టణంలో ఉన్న పండ్ల వ్యాపారస్తులు అయితేనేమి, మరియు పండ్ల రైతులు అయితేనేమి, పండ్ల తోట యజమానులు అయితేనేమి, వారికి మన గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతులకు కానీ అల్సర్స్, క్యాన్సర్స్, నర్వస్ సిస్టము తదితర గ్యాస్ట్రైటిస్, గ్యాస్ అల్సర్స్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ కాల్షియం వాడకూడదు. ఆ కాల్షియం వాడకుండా గవర్నమెంట్ వారు ప్రధానంగా ఏ విధంగా పండ్లను మాగబెట్టాలని నుంచి తెలియపరుస్తున్నారు. ఎథిలిన్ చేంబర్స్లో, గ్యాస్ చేంబర్స్లో మాత్రమే పండ్లను మాగబెట్టాలని ఆదేశించారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎథిలిన్ గ్యాస్ చేంబర్స్ ఉంటాయి, ఏసీ చేంబర్స్లో పెట్టేసి వాళ్ళు అలా మాగబెట్టడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఎథిలిన్ ఒక సేఫ్ ఒక గ్యాస్ ఏంటనమాట. దానివల్ల పండ్లు యూనిఫామ్గా మాగుతాయి. అందులో ఆ పండ్ల యొక్క లైఫ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మాగబెట్టే కానీ పండ్లు ఒక 2 రోజులు తొందరగా మెత్తబడి ఇదైపోతాయి, చెడిపోతాయి. అలా కాకుండా ఇది ఎథిలిన్ చేంబర్స్లో గ్యాస్తో మాగబెట్టడం వల్ల ఇక పండ్ల యొక్క లైఫ్ పెరుగుతుంది. పండ్లు యూనిఫామ్గా మాగుతాయి లోపల బయట అంతా. అందులో ఆ పండు తినడం వల్ల ఎటువంటి ప్రాణానికి, ఆరోగ్యానికి హాని కలగదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రైతుల కాడి నుంచి ప్లస్ ఇళ్ళ కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, మండీ వ్యాపారస్తుల కాడికి ముఖ్య ఉద్దేశం తెలియజేయడం అనగా వెంకటరామరెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల. ఈరోజు మనం ఆళ్ళగడ్డ పట్టణంలో ఉండే పండ్ల రైతులకైతేనేమి, పండ్ల వ్యాపారస్తులకైతేనేమి, ఇక్కడ వినియోగదారులకైతేనేమి మన ఆళ్ళగడ్డ పట్టణంలో మన గవర్నమెంట్ మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతాయో ఈ సదస్సును నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఆళ్ళగడ్డ పట్టణంలో ఇక్కడ మన వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకి కూడా ఇక్కడ మనం అవగాహన సదస్సు నిర్వహించుతున్నాము. ఈ సదస్సులో కాల్షియం కార్బైడ్ నిషేధనం గురించి వారు
ఈ నిషేధం గురించి వారికి తెలియజేస్తున్నాము. ఈ కాల్షియం కార్బేట్ వాడకూడదని, ఆ కాల్షియం కార్బేట్ వాడటం వలన ఆరోగ్యానికి హానికరం అనేది తెలియపరుస్తున్నాము. ఈ కార్బేట్ కాల్షియం వాడకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏసీ ఛాంబర్స్ కానీ, రైపనింగ్ ఛాంబర్స్ కానీ, ఏసీ గదుల్లో కానీ, మరియు మా పండ్లను కృత్రిమంగా న్యాచురల్గా మాగబెట్టుకోవచ్చును. అదేవిధంగా చిన్న వాళ్ళ ఈ పండ్ల వ్యాపారస్తులు అయితే మనం ట్రేస్లోనే రైపనింగ్ అని ఎథలిన్ ప్యాకెట్స్ వస్తున్నాయి. ఆ ప్యాకెట్స్ కూడా ఒక ట్రేకు అంటే 20 కేజీల ట్రేకు ఒక 2 ప్యాకెట్లు పెట్టి మాగబెట్టుకోవచ్చును.